మన జీవితాల్లో కొందరు ప్రేమ పేరుతో మన మనసును నెమ్మదిగా నియంత్రిస్తారు. వారి మాటలు మొదట ప్రేమలా అనిపిస్తాయి, తర్వాత విషంలా మారతాయి. గ్యాస్ లైటింగ్ వాస్తవాన్ని మీకే సందేహంగా మార్చే ఆట. నా మనసులేదో తేడా అనిపిస్తోంది. అదంతా నీ ఊహ మాత్రమే, అది నిజం కాదు. విను. కానీ అది నిజంగా జరిగింది. నమ్మకపోతే నువ్వే చెప్పు. అలా ఏమీ జరగలేదు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కాలక్రమేణా మీరు మీ జ్ఞాపకాలను కూడా నమ్మలేని స్థితికి చేరుకుంటారు. నా జ్ఞాపకాలు మీ అనుభూతులను నమ్మండి, నిజాన్ని రాసి పెట్టుకోండి. లవ్ బాంబింగ్, ప్రేమ ముసుగులో జరిగే నియంత్రణ. నువ్వే నా ప్రపంచం, నువ్వు లేక నేను లేను. నువ్వే నా ప్రపంచం, నువ్వు లేక నేను లేను. ఇది చాలా ఎక్కువ. మొదట విపరీతమైన ప్రేమ, తర్వాత అకస్మాత్తుగా దూరం. నా ప్రియమైన, ఇవి నీకోసం. చాలా అందంగా ఉన్నాయి. వారి మాటలను కాదు, వారి ప్రవర్తనను గమనించండి. గిల్ట్ ట్రిప్పింగ్, మీకు అపరాధ భావన కలిగించే మానసిక ఆట. మీరు ఎప్పటికీ దీన్ని మర్చిపోలేరు. దయచేసి ఆపండి. నీకోసం నేన్ని చేశాను, కాని నువ్వు ఏంటి? నేను ఏం చేశాను? నా కోసం నువ్వేమీ చేయలేదు. నేను ప్రయత్నిస్తున్నాను. మీరు తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పేలా చేస్తారు. కాదు అని చెప్పే హక్కు మీకుందని గుర్తుంచుకోండి. ట్రయాంగులేషన్ మూడో వ్యక్తిని మధ్యలోకి లాగడం. నువ్వు ద్రోహం చేశావు, ఆమెను లాగావు. ఏంటిదంతా? నా పాత్ర ఏమిటి? ఆమెను ఇందులో కింద లాగుతున్నావు. నువ్వెందుకు ఆమెని మధ్యలోకి లాగావు? ఇది మనిద్దరితే ఆపని మీరిద్దరూ నన్ను వివాదానికి లాగుతున్నారు. ఆమె నా స్నేహితురాలు, నువ్వు గురించి మాట్లాడవునా? ఆమె నీకోసం అబద్ధం చెప్పింది. నేను ఎవరికోసం అబద్ధం చెప్పలేదు, మీరిద్దరు ఆగండి. చూశావా, ఇప్పుడు ఆమె కూడా చిక్కుకుంది. ఫలానా వాళ్ళు కూడా నువ్వే తప్పంటున్నారు. వాళ్ళంటే ఎవరు? నా మీద నిందలు వేయడానికి కారణం? ఇది నువ్వు చేసిన పని కాదని నేను చెబుతున్నా. అతని మాటలు నమ్మొద్దు. అతను నీ వైపు ఉన్నట్లు నడుస్తున్నా. నాకు సార్ మాట్లాడిన ఎవరు అడిగారు? వద్దు. దీనివల్ల మీరు ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. నేరుగా మాట్లాడమని స్పష్టంగా చెప్పండి. నాతో నేరుగా మాట్లాడు. ఏం చెప్పాలి? నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నా కలలోకి చూడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చాలా ముఖ్యం, మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నాకు నమ్మకమివ్వు. వైట్ నైట్ హీరోలా కనిపించే నియంత్రణ. ఏమిటిది? ఆ నీడా? భయపడకు, నేనున్నాను. ఈ సమస్యలన్నీ నేను చూసుకుంటాను. వారు మీకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ మిమ్మల్ని బలహీనంగా ఉంచుతారు. మీ జీవితాన్ని మీరు నడిపించగలరని నమ్మండి. సైలెంట్ ట్రీట్మెంట్, మౌనంతో శిక్షించడం, ఇది చాలా బలమైన శిక్షా విధానం. మాటలు లేకుండా మౌనంగా ఉండటం ద్వారా మనం వారిని శిక్షిస్తాం. ఏమైంది? మాట్లాడవా? ఇలా మౌనంగా శిక్షించుకు. దయచేసి మాట్లాడు. నా తప్పు, క్షమించు. ఏమిలా చూస్తున్నావు? మాట్లాడు. నువ్వు మౌనంగా ఉండడం నాకు శిక్ష లాంటిది. ఇలా నన్ను శిక్షించకు, ప్లీజ్ మాట్లాడు. నా తప్పు అర్థమైంది, క్షమించు. వారి మౌనం మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. వారి వెనుక పడటం పంటే బ్రెడ్ క్రంబింగ్, ఆశ చూపించి ఊరించడం. నా మనసుని ఆకర్షించి నన్ను వెంటాడి చివరికి నన్ను ఒంటరిగా వదిలేశారు. ఇది నిజమైన ప్రేమ కాదు, కేవలం ఒక ఆట. నిన్ను నేను మర్చిపోలేదు. ఎప్పుడు ఆశ చూపిస్తావు, కాని దగ్గరికి రావు. నా ప్రేమ నీకోసం ఎప్పుడూ ఉంది. అది బ్రెడ్ క్రంబింగ్ కాదా? నమ్ము, నా హృదయం నీదే. మళ్ళీ ఊరించకు. మీకు పూర్తిగా దగ్గరవ్వరు,
కాని పూర్తిగా వదిలిపెట్టరు. మీకు కావాల్సింది పూర్తి గౌరవం, చిన్న చిన్న ఆశలు కాదు. డార్వో అత్యంత ప్రమాదకరమైన మానసిక ఆట. మొదట వారు నిరాకరిస్తారు. అలా జరగలేదు. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నేను చెప్పింది నిజమే. నమ్మలేను. తర్వాత మీపై దాడి చేస్తారు. అసలు సమస్య నువ్వే. చివరికి తమనే బాధితులుగా చూపిస్తారు. అసలు సమస్యను మర్చిపోవద్దు. వాస్తవం మారదు. మీ మనసును కాపాడుకోవడం మీ బాధ్యత. నిజమైన ప్రేమ మిమ్మల్ని నియంత్రించదు, మిమ్మల్ని గౌరవిస్తుంది. కొన్ని సంబంధాలు ప్రేమలా మొదలై మానసిక బంధనాలుగా మారిపోతాయి. వారి మాటలు ఆశలు ఇస్తాయి, కాని ఆ ఆశల వెనుక నియంత్రణ దాగి ఉంటుంది. మన ఇద్దరం కలిసి ఫ్యూచర్ బిల్డ్ చేసుకుందాం. అవును, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఫ్యూచర్ ఫేకింగ్, రాని భవిష్యత్తును చూపించి మిమ్మల్ని బంధించడం. మీరు ఆ కలలను నమ్ముతారు, కాని ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు. ఒకసారి ప్రేమ, మరుసటి క్షణం దూరం. నిన్ను చాలా ప్రేమిస్తున్నా. ఈ అనిశ్చితి మిమ్మల్ని వారి ప్రేమ కోసం పరితపించేలా చేస్తుంది. మీరు ఎంత చేసినా అది సరిపోదు. అది కాదు, నాకింకొంచెం కావాలి. మీరు ఎప్పటికీ సరిపోరనే భావనలో పడిపోతారు. పని చేతకానట్లు నటించడం బాధ్యతల నుండి తప్పించుకునే మార్గం. అదే నా ప్లాన్. నా పని కూడా నువ్వే చేయాలి. అది నా పని కాదు, నేను బిజీగా ఉన్నాను. చూశావా, ఇదే నా స్ట్రాటజీ. నాకివి రావు, నువ్వే చేసే. ఏంటి, నువ్వు చేయలేవా? నేను ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాను. ప్లీజ్ నువ్వే చేయి, నా వల్ల కాదు. సరే, ఇస్తే చేస్తాను, కానీ ఇది చివరిసారి. చివరికి అన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. ప్రేమలో ఒకరు చేసే సహాయం మరొకరిపై ఆధిపత్యం చలాయించడానికి లైసెన్స్ కాకూడదు. గుర్తుందా? నీ కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు రాత్రిమలు కూర్చుని నీకు సాయం చేసింది నేనే. పాత మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుత తప్పులను సమర్థించుకోవడం మొదలవుతుంది. అజయ్, కనీసం ఫోన్ కూడా చేయవు. రోజంతా ఎక్కడ ఉంటున్నావు? నేను నీకోసం అంత చేశాను కదా, ఇప్పుడు ఈ చిన్న విషయానికే నన్ను అడుగుతున్నావా? ఒక మంచి పనితో 10 తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూడటం బంధాన్ని విషతులేం చేస్తుంది. నేను నీకు చేసిన సాయం ముందు ఈ చిన్న అబద్ధాలు ఎంత? నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. ప్రేమ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, గతంలో చేసిన సహాయాన్ని ఆయుధంగా వాడుకోవడం కాదు. నువ్వు చేసిన సాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, కాని ఆ పేరుతో నన్ను ప్రతిరోజూ బాధపే హక్కు నీకెవరిచ్చారు? మంచి పని అనేది ప్రేమకు గుర్తుగా ఉండాలి, కాని తప్పులు చేయడానికి అనుమతి పత్రం లైసెన్స్ కాకూడదు. నిజమైన ప్రేమలో లెక్కలు ఉండవు, కేవలం గౌరవం మాత్రమే ఉంటుంది. ప్రేమలో అన్నీ గుర్తున్నప్పుడే ఆ బంధం అందంగా ఉంటుంది, కాని కొందరు తమకు నచ్చని మాత్రమే గుర్తుంచుకుంటారు. ఆ రోజు పార్టీలో నువ్వు అందరి ముందు నన్ను అలా అనడం నాకు చాలా బాధ పెంచింది.
జరిగిన తప్పును ఒప్పుకోవడానికి బదులు అసలు అది జరగలేదని వాదిస్తారు. చరిత్రను తమకు అనుకూలంగా మార్చేస్తారు. ఏంటి నేనలా అన్నానా? అసలు ఆ రోజు నేను పార్టీకే రాలేదు కదా. నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నావు. మీ జ్ఞాపక శక్తిపైనే మీకు అనుమానం కలిగేలా చేస్తారు. నువ్వు నమ్మేది నిజమా కాదని మీరే అనుమానించేలా చేస్తారు. బహుశా నీకు పిచ్చి పడుతుందేమో. అంతా నీ ఊహే. నీ మెమరీ చాలా వీక్ అయిపోయింది. ఒకసారి డాక్టర్ని సంప్రదించు. నిజం తెలిసినా ఎదుటివారి మాటల వల్ల మనల్ని మనం నమ్మలేని స్థితికి చేరుకుంటాం. నిజంగానే నేను ఊహించుకుంటున్నానా? నాకు అన్నీ గుర్తున్నాయి, కనితనంత ఖచ్చితంగా చెప్తుంటే నాకే భయమేస్తుంది. జ్ఞాపకాలు మనవి. వాటిని వేరొకరి స్వార్థం కోసం బలి చేయకండి. సెలెక్టివ్ మెమరీ అనేది ఒక మాయాజాలం. మీ నిజాన్ని వేరొకరు మార్చనివ్వకండి. అది ప్రేమ కాదు, అది ఒక మానసిక దాడి. ప్లీజ్ డోంట్ గో. ఐ లవ్ యూ. దిస్ ఇజంట్ లవ్, ఐమ్ లీవింగ్. నో వెయిట్. కొన్నిసార్లు ప్రేమలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఇవ్వరు. అనవసరమైన తొందర పెట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. చూడు, మన పెళ్లి గురించి మీ ఇంట్లో ఇప్పుడే మాట్లాడాలి. రేపంటే కుదరదు, ఈ రోజే తేల్చుకో. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే వారి అసలు రంగు బయటపడుతుందని వారికి తెలుసు. అందుకే మిమ్మల్ని ఆలోచించుకోనివ్వరు. కానీ ఇది పెద్ద నిర్ణయం కదా. ఒక్కరోజు టైం ఇవ్వు, ఆలోచించుకుంటా. టైం లేదు. ఇప్పుడే చెప్పకపోతే నేను ఈ జీవితం నుండి వెళ్ళిపోతాను. నీకు నేను ముఖ్యమో కాదో ఇప్పుడే నిర్ణయించుకో. అవకాశం పోతుందనే భయాన్ని మీలో కలిగిస్తారు. ఆ ఆందోళనలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. తను వెళ్ళిపోతాడా? నేనిప్పుడే ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే తను నాకు దక్కడేమో. మీరు ఆతృతలో తీసుకునే నిర్ణయం వారికే లాభం చేకూరుస్తుంది. మీ బలహీనత వారి బలం. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. నన్ను వదిలి వెళ్ళకు. ప్రేమ ఎప్పుడు ఒత్తిడి చేయదు. మిమ్మల్ని భయపెట్టి నిర్ణయాలతో తీసుకునేలా చేసేది ప్రేమ కాదు, అది నియంత్రణ. తొందరపడకండి, ఆలోచించండి. నిజమైన ప్రేమ మీకు సమయ గౌరవనిస్తుంది. ఫాల్స్ అర్జెన్సీ పట్ల జాగ్రత్తగా ఉండండి. తప్పు ఒకరు చేస్తారు, కానీ నిలదీస్తే గొడవ రూపురేఖలే మారిపోతాయి. నువ్వు మళ్ళీ నా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు. అసలు నీకు బాధ్యత ఉందా? ఇక్కడే అసలైన డ్రామా మొదలవుతుంది. నిందితుడు తన తప్పును ఒప్పుకోకుండా ఎదుటివారిపైనే నిందలు వేస్తాడు. అంటే ఇప్పుడు నేను బాధ్యత లేనివాడినా? ఆఫీస్లో వేల సమస్యలతో నేను చస్తుంటే నువ్వు కేవలం డబ్బు గురించి నన్ను వేధిస్తున్నావా? నిమిషాల్లో పరిస్థితి తారుమారవుతుంది. నిందితుడు తనే బాధితుడిలా ఏడవడం ప్రారంభిస్తాడు. నా కష్టం ఎవరికీ కనిపించదు. అందరికీ నేను ఒక మెషిన్ లాగే కనిపిస్తాను. చచ్చిపోవాలనిపిస్తుంది. అసలైన బాధితురాల అయోమయంలో పడిపోతుంది. తనే తప్పు చేశానని భావిస్తుంది. అయ్యో, నేను నిన్ను బాధ పెట్టాలని అనలేదు. ప్లీజ్ ఏడవకు, నాదే తప్పు. సారీ. సారీ, నా లోపం. నేను అర్థం చేసుకోలేకపోయాను. తప్పు చేసిన వారే బాధితుడిలా నటించి మీతోనే క్షమాపణలు చెప్పించడాన్ని విక్టిమ్ రివర్సల్ అంటారు. జాగ్రత్తగా ఉండండి. అంటే నేను బాధితురాల్ని కదా. అదే దాని తంతు. జాగ్రత్త. ప్రేమలో అన్ని పంచుకోవాలి అంటారు, కానీ కొన్నిసార్లు నిశ్శబ్దమే ఒక ఆయుధం అవుతుంది. అర్చన, ఆ జాబ్ ఆఫర్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చాక నేనే చెబుతాను కదా, అనవసరంగా టెన్షన్ పడకు. ఓకే వంశీ, థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయాలు దాచడం అంటే అవతలి వ్యక్తి నిర్ణయించే హక్కును లాగేసుకోవడమే. కానీ వంశీ, నీ ఫ్రెండ్స్ నువ్వు ఆల్రెడీ జాయిన్ అయ్యావనంటున్నారు. నాకెందుకు చెప్పలేదు? అర్చన, అది కేవలం ఒక ప్లాన్ మాత్రమే. నేను ఇంకా జాయిన్ కాలేదు. అయితే ఎందుకు నాకు చెప్పలేదు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని భయపడతాను. నిజాన్ని సగం చెప్పడం అంటే అబద్ధాన్ని పూర్తిగా నమ్మించడమే. ఇది మిమ్మల్ని అయోమయంలో నెట్టి వారి అదుపులో ఉంచుతుంది. నేను చెప్పింది నమ్మర్చనా? నీకన్నీ తెలిస్తే అనవసరంగా బాధపడతావని చెప్పలేదు. అంతా నీకోసమే చేశాను. నిజాయితీ లేని చోట బంధం నిలబడదు. సమాచారాన్ని దాచడమనేది ప్రేమ కాదు, అది ఒక మానసిక క్రీడ. నా కోసమా, లేక నన్ను ఈ కంట్రోల్లో ఉంచుకోవడానికా? పూర్తి నిజం తెలిస్తే నేను నిన్ను వదిలేస్తానని నీకు తెలుసు, అందుకే దాచావు. గుర్తుంచుకోండి, సమాచారం దాచడం అనేది ఒక హెచ్చరిక. మీ నిర్ణయాలు మీవే కావాలి, మరొకరి అబద్ధాల మీద ఆధారపడకూడదు. ఓవర్ జస్టిఫికేషన్ లేదా అతిగా సమర్థించుకోవడం లవ్ రిలేషన్షిప్లో ఒక టాక్సిక్ ట్రిక్. మీరు ఒక చిన్న ప్రశ్న అడిగితే వంశీ, ఇవాళ ఆఫీసు నుంచి ఎందుకింత లేట్ అయింది? దానికి వారు సంబంధం లేని 100 విషయాలు కలిపి గంటల తరబడి వివరణ ఇస్తారు.
ఆ మాటల హోరులో మీరు అడిగిన అసలు ప్రశ్న మరుగున పడిపోతుంది. అయ్యో ఏమైంది అంటే ట్రాఫిక్ భయంకరంగా ఉంది, మా బాస్ కూడా లేట్ అయ్యాడు, నా ఫ్రెండ్ కాల్ చేశాడు, అతని జాబ్ సమస్యలు చెప్పాడు, ఇంకా మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకు అలా చేశావు? నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో చేసి ఇకపై ప్రశ్నలు అడగకుండా చేయడమే వీరి లక్ష్యం. ఈ అంశాలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు నార్సిసిస్టిక్ లేదా టాక్సిక్ సంబంధంలో ఉన్నారని అర్థం చేసుకోండి. ప్రొజెక్షన్ అంటే మనలో ఉన్న తప్పులను లేదా బలహీనతలను ఎదుటివారిపైకి నెట్టడం. ఇది సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వంశీ తన భాగస్వామికి తెలియకుండా వేరొకరితో చాట్ చేస్తున్నాడు. తన మనసులో అపరాధ భావం మొదలైంది. నేను చేస్తున్న తప్పని తెలుసు, కాని తను కనిపెడితే అంతకంటే ముందే నేగేదో ఒక చేయాలి. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంశీ ఇప్పుడు స్నేహపై నిందలు వేయడం మొదలు పెడతాడు. స్నేహ, నువ్వే దోషి, నా జీవితాన్ని నాశనం చేశావు. స్నేహ, ఈ మంది నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నన్ను మోసం చేస్తున్నావేంటి? వంశీ, అది అంతేం కాదు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఫ్రెండ్తో నా రాత్రిపూట మన కష్టం. నమ్మకపోతే నా ఫోన్ చెక్ చేసుకో. నిజానికి స్నేహ ఏ తప్పు చేయలేదు, కాని వంశీ అకస్మాత్తుగా వేసిన నిందకు తను షాక్ అవుతుంది. నేను ఏం చేయలేదు వంశీ, నన్ను నమ్ము. నువ్వేం మాట్లాడుతున్నావు వంశీ? నేను నీకెప్పుడూ నిజాయితీగానే ఉన్నాను. నా మీద నీకు అంత అనుమానమా? తప్పు బయటపడకుండా ఉండటానికి ఎదుటివారిని దోషిగా నిలబెట్టడమే వంశీ లాంటి మానిపులేటర్ లక్ష్యం. చూడు, ఇప్పుడు ఏడ్చి డ్రామాలు చేయకు. నువ్వే తప్పు చేస్తున్నావు, అందుకే నా మీద తిరగబడుతున్నావు. నా తప్పు కాదు వంశీ, నమ్ము. నువ్వే తప్పు చేశావు. గుర్తుంచుకోండి, ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని నిందిస్తుంటే అది వారిలోని తప్పుకు ప్రతిబింబం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పాసివ్ అగ్రెషన్ అంటే కోపాన్ని నేరుగా కాకుండా పరోక్ష చర్యల ద్వారా చూపడం. ఇది బంధాల్లో మానసిక ఒత్తిడిని ఎలా పెంచుతుందో ఇప్పుడు చూద్దాం. వంశీ, ఏమిటి? ఏం జరిగింది? నాతో మాట్లాడు ప్లీజ్. వంశీ ఏదో విషయంలో కోపంగా ఉన్నాడు, కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉండి స్నేహను ఇబ్బంది పడుతున్నాడు. ఈ మౌనం నన్ను చంపేస్తోంది. కోపం చూపించడానికి వంశీ ఇప్పుడు స్నేహ అడిగిన పనం కావాలని ఆలస్యం చేయడం మొదలు పెడతాడు. వంశీ, మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ కాలేదేంటి? టైం అయిపోతోంది. వంశీ, ఇంకా ఎంతసేపు? పదా. ఏం చూస్తున్నావు? ఇప్పుడే రా. నువ్వు కావాలని ఆలస్యం చేస్తున్నావు. అవును, నా ఇష్టం. చాలా చిరాకు కలుగుతోంది. ఇలాగే కొనసాగిద్దాం. నేరుగా గొడవ పడకుండా మొండిగా ప్రవర్తించడం ద్వారా అవతలి వ్యక్తిలో అపరాధ భావాన్ని కలిగించడం దీని లక్ష్యం. నేనేం చేస్తాను? నువ్వే కదా అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటావు. ఇప్పుడు నేను ఆలస్యం చేశాన్ని కూడా నా మీద కోపడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ లేట్ అవుతావు. అది నా తప్పు కాదు. ఎప్పుడూ నీ జస్టిఫికేషన్లే. మీ కోపాన్ని లేదా బాధను నేరుగా పంచుకోండి. మౌనం లేదా మొండితనం సమస్యకు పరిష్కారం కాదు. స్టోన్ వాలింగ్ అంటే కావాలనే సంభాషణను నిలిపివేయడం, సమస్యను పరిష్కరించకుండా మౌనంగా ఉండి అవతలి వ్యక్తిని మానసిక క్షోభకు గురిచేయడం. వంశీ, దయచేసి విను, ఇది చాలా ముఖ్యం. నా మాట ఎందుకు పట్టించుకోవడం లేదు? దయచేసి కనీసం ఒక మాటైనాను. నువ్విలా మౌనంగా ఉంటే నేనేం చేయగలను? సమాధానం చెప్పకుండా ఉండటం ద్వారా వంశీ ఇక్కడ పరిస్థితిని తన నియంత్రణలో తెచ్చుకోవాలని చూస్తున్నాడు. కనీసం నా వైపు చూడు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీ మౌనం నన్ను చంపేస్తోంది. మాటలతోనే కాదు, శారీరకంగా కూడా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవడం స్టోన్ వాలింగ్లో ఒక భాగం. నాకిప్పుడు వినే ఓపికలేదు, నేను వెళ్తున్నాను. ఈ పద్ధతి వల్ల భాగస్వామి ఒంటరితనానికి తీవ్రమైన ఆవేదనకు లోనవుతారు. ఇది బంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. మాట్లాడటం ఆపేయడం సమస్యకు పరిష్కారం కాదు, అది ఒక రకమైన మానసిక హింస. బంధాల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మౌనాన్ని ఆయుధంగా వాడకండి, మనసు విప్పి మాట్లాడుకోండి. నెగింగ్ ఇది ఒక వింతైన మానిప్యులేషన్. పైకి పొగుడుతున్నట్టు నటిస్తూనే అవతలి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం దీని లక్ష్యం. వంశీ తన మాటలతో స్నేహను ఎలా తక్కువ చేస్తున్నాడో ఇప్పుడు చూడండి. స్నేహ, ఈ డ్రెస్ నీకు బాగుంది. నీలాంటి బొద్దుగా ఉండే వాళ్ళకి ఇలాంటి రంగులే కరెక్ట్. ఆ లోపాన్ని బాగా కవర్ చేస్తాయి. ఈ మాటలు విన్న స్నేహకు తన రూపురేఖల మీద తనకే అనుమానం మొదలవుతుంది. ఇదే మానిపులేటర్ ఆశించేది. బొద్దుగానా? అంటే ఈ డ్రెస్ నాకు అంత బాలేదా వంశీ? తను తక్కువగా భావించడం వల్ల స్నేహితుడు ప్రతి చిన్న విషయానికి వంశీ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. వంశీ, ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? పర్లేదులే, నేనున్నానుగా నీకు సలహాలు ఇవ్వడానికి. లేదంటే నీ టేస్ట్ గురించి అందరూ నవ్వుకుంటారు. అయితే ఈ నెక్లెస్? అది కూడా సరిగా లేదు. నా టేస్ట్ అంతా చెడ్డదా? చెప్పాను కదా, నా సలహా తీసుకో. నిరంతరం ఇలాంటి మాటలు వినడం వల్ల బాధితులు మానిపులేటర్పై పూర్తిగా ఆధారపడిపోతారు. ప్రేమలో ప్రశంసలు ఉండాలి కానీ ఎదుటివారిని తక్కువ చేసే విమర్శలు కాదు. మిమ్మల్ని తక్కువ చేసే పొగడ్తలను గుర్తించండి. మీ విలువను ఇతరుల మాటల్లో వెతకకండి.
మీపై మీకు నమ్మకం ఉండాలి. ప్రేమ పేరుతో మొదలయ్యే ఈ మానిప్యులేషన్ మొదట చిన్న విమర్శతోనే మొదలవుతుంది. మళ్ళీ అదే డ్రెస్సా? నీకు అస్సలు టేస్ట్ లేదని ఎప్పుడు తెలుసు, కానీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. మీరు సాధించిన విజయాన్ని కూడా వారు చాలా చిన్నదిగా చూపిస్తారు. చూడు, నాకు ఈరోజు ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. నీకిచ్చారంటే ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఏంటో అర్థమవుతోంది. దానికి అంత సంబరపడిపోకు. నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం వీరికి అలవాటు. తను తెలివైందని తన ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ అసలు తనకి ఏం తెలియదు. అంత డబ్బా. నిరంతర అవమానాల వల్ల బాధితులు తాము దేనికి పనికిరామని నమ్మడం ప్రారంభిస్తారు. నిజమేనేమో, నేనే ఎందుకు పనికిరానేమో, అందుకే ఆయన ఎప్పుడూ నన్ను విమర్శిస్తుంటారు. డివాల్యుయేషన్ అనేది ప్రేమ కాదు, అది మానసిక హింస. మీ విలువను గుర్తించే వారి దగ్గరే ఉండండి. ఇక చాలు, నా విలువ నిర్ణయించే అధికారం నీకు లేదు. బంధంలో ఒకరికి కలిగిన బాధను మరొకరు అర్థం చేసుకోనప్పుడు అది మానిపులేషన్కు దారితీస్తుంది. నువ్వు ఈరోజు అందరి ముందు నన్ను అలా అనడం నాకు చాలా బాధ కలిగించింది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్లు అనిపించింది. మీ ఆవేదనను వారు కేవలం ఒక జోక్గా లేదా చిన్న విషయంగా కొట్టిపారేస్తారు. దానికి అంత సీన్ అవసరమా? నేను సరదాగా అన్నానంతే. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని పట్టుకునే ఇది వెళ్తా. సరదా కాదు నరేష్, నా ఫీలింగ్స్ ని గౌరవించు. తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పాల్సింది పోయి మీరే అతిగా స్పందిస్తున్నారని మీ మీదకే నెట్టేస్తారు. నువ్వు దేనికైనా చాలాగా స్పందిస్తావు. ఓవర్ రియాక్టింగ్. కొంచెం ప్రాక్టికల్గా ఉండటం నేర్చుకో. దీనివల్ల బాధితుడు తన భావాలు సరైనవేనా లేదా అని తనని తానే ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు. నిజంగానే నేను అతిగా ఆలోచిస్తున్నానా? ఆయన అన్నది కరెక్టేనా? నా బాధలు అర్థం లేదా? మీ బాధను తక్కువ చేసి చూసేవారు మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించలేరు. మీ భావాలను గౌరవించడం నేర్చుకోండి. ఇది అతిగా స్పందించడం కాదు. నా బాధకు ఒక విలువ ఉంది, దాన్ని నువ్వు చిన్నదిగా చేయలేవు. ప్రేమలో నిరీక్షణ అందంగా ఉంటుంది, కానీ అది అలవాటుగా మారితేనే బాధాకరం. మళ్ళీ ఆలస్యం. ఇప్పటికే గంట దాటిపోయింది. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాల్సింది పోయి కొందరు వింత కారణాలతో సమర్థించుకుంటారు. డార్లింగ్, యాక్చువల్లీ నేను త్వరగానే బయలుదేరాను, కానీ దారిలో ఒక పిల్లి ఎదురొచ్చింది. అది శకునం బాలేదని అక్కడే ఆగిపోయా. తమ తప్పుడు ప్రవర్తన సమర్థించుకోవడానికి తర్కాన్ని వక్రీకరించడమే రేషనలైజేషన్. చూడే, నేను లేట్గా రావడం వల్ల నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. నేను త్వరగా వస్తే మన ప్రేమ ఇంతలా తెలిసేది కాదురా. చాలు ఆపు. నీ తప్పు నొప్పుకోకుండా దానికి ప్రేమ రంగు పూయడం మానే. వక్రీకరించిన కారణాలు సమస్యను పరిష్కరించవు, దూరాన్ని పెంచుతాయి. రేషనలైజేషన్ అంటే మన తప్పుల్ని మనం సమర్థించుకోవడానికి సృష్టించుకునే ఒక అబద్ధపు గోడ. ప్రేమ అంటే ఒకరి ఇష్టాలను గౌరవించడం, కానిక్కడది ఒకరి నియంత్రణగా మారుతోంది. నువ్వు ఆఫీస్ పార్టీకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. వెళ్తే మన మధ్య అన్నీ తెగిపోయినట్టే. బలవంతం అనేది కేవలం భౌతికంగానే ఉండదు, మాటలతో చేసే గాయం ఇంకా లోతుగా ఉంటుంది. నేను నీకోసం ఇంత చేస్తుంటే నువ్వు నా మాట వినవా? నువ్వు వెళ్తే నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. బెదిరింపుల మధ్య బ్రతికే జీవితం ఒక అందమైన పంజరం లాంటిది. ఇది ప్రేమ లేక శిక్ష? నేను నా ఇష్టాలను చంపుకుని ఇంకెన్నాళ్ళు ఇలా ఉండాలి? కోయర్షన్ అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం. ప్రేమ పేరుతో చేసే ఈ బ్లాక్మెయిల్ ఒక మౌన యుద్ధం. గుర్తుంకో, నీకు నేను తప్ప ఎవరూ లేరు. నా మాట దాటావంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బ్లేమ్ షిఫ్టింగ్ ఎప్పుడు ఒక చిన్న నిజమైన ఫిర్యాదుతో మొదలవుతుంది. వంశీ, మళ్ళీ నా క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయడం మర్చిపోయావా? పెనాల్టీ పడింది. చూడు, ఇది నీ వల్లే. ఇంకో పెనాల్టీ. అది నా తప్పు కాదు. ఎప్పుడు నా డబ్బు ఖర్చు అవుతుంది. నా ఫాల్ట్ కాదు. నేను మర్చిపోలేదు. నువ్వు పొద్దున్నే నా మూడ్ పాడు చేయకపోతే నేను సక్రమంగా పని చేసుకునేవాడిని. అంతా నీ వల్లే. ఎప్పుడూ నా తప్పులే వెతుకుతుంటావు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే చిన్న విషయాలను కూడా పెద్దవి చేస్తున్నావు. ఇక్కడ బాధితురాలు తానే తప్పు చేశానేమో అని ఆలోచించడం మొదలుపెడుతుంది. మీ తప్పు లేకపోయినా మీరు క్షమాపణలు చెబుతున్నారంటే మీరు బ్లేమ్ షిఫ్టింగ్కు గురవుతున్నారని అర్థం. దీనిపై అవగాహన పెంచుకోండి. వంశీ, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయమని పొద్దున చెప్పాను కదా, ఇంకా అలాగే ఉంది. అవునా? నువ్వు క్లీన్ చేయమన్నావా? అసలు ఆ లిక్విడ్ ఎక్కడుందో ఎలా వాడాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఏంటి వంశీ, నీకు ఇది కూడా తెలీదా? అయ్యో నిజంగా. వంశీకి ఆ పని ఎలా చేయాలో తెలుసు, కానీ దివే విసిగిపోయి ఆ పని చేసేలా అతను ప్లాన్ చేస్తాడు. దీనినే వెపనైజ్డ్ ఇన్కాంపిటెన్స్ అంటారు. నీకు తెలియపోవడం నేను వంశీ బాటిల్ మీద క్లియర్ గా రాసుకున్నాయి. నిజంగా నాకు ఆ ఇన్స్ట్రక్షన్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. నువ్వు చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది, నా వల్ల కాదు. అదేంటి, చాలా సింపుల్. నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వే చెయ్యి. ఇది నీకు తెలియకాదు వంశీ, నేను చేసేస్తాను కదా అన్న ధీమా. ఇలా ప్రతిదానికి తెలియదు అని తప్పించుకోవడం కరెక్ట్ కాదు. సారీ దివ్య, ఇకపై అర్థం కాలేదని వంకలు చెప్పను. నేర్చుకుని మరీ బాధ్యతగా చేస్తాను.
ట్రామా బాండింగ్ ఇది హింస మరియు ప్రేమల మధ్య నలిగిపోయే ఒక విచిత్రమైన మానసిక బంధం. ఇక్కడ అబ్యూజరే బాధితుడికి సర్వస్వం అవుతాడు. చూడు, నా దగ్గరికి రా, నేనే నీకు అంతా. నువ్వే నా సర్వం. నీ వల్లే నాకు కోపం వస్తుంది. నువ్వు సరిగా ఉంటే నెందుకు ఇలా ప్రవర్తిస్తాను? అంతా నీ వల్లే జరిగింది. తీవ్రమైన గాయం తర్వాత అబ్యూజర్ అకస్మాత్తుగా అమితమైన ప్రేమను కురిపిస్తాడు. ఈ కొద్దిపాటి ప్రేమ కోసమే బాధితుడు అన్ని బాధలను భరిస్తాడు. అయ్యాం సారీ బంగారం, నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. నీ మీద ప్రేమతోనే అలా చేశాను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. ఈ హెచ్చుతగ్గుల వల్ల బాధితుడి మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది ఒక వ్యసనంలా మారి హింసించే వ్యక్తిని వదిలి ఉండలేనంతగా బంధించేస్తుంది. చూడు, మనల్ని మనం అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరు. మన ప్రేమ ప్రత్యేకం, అవునా? ఇది ప్రేమ కాదు, ఇది ఒక మానసిక ఉచ్చు. ఈ విషవలయం నుండి బయటపడటం కష్టమే, కానీ అసాధ్యం కాదు. మీ విలువను గుర్తించండి. గాయం చేసే వ్యక్తి ఎప్పటికీ రక్షకుడు కాలేడు. నిజమైన ప్రేమ హింసించదు. బ్రెయిన్ వాషింగ్ ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. మీ ఆలోచనలను, నమ్మకాలను నెమ్మదిగా మారుస్తూ మీపై పూర్తి నియంత్రణ సాధించే పద్ధతి. నువ్విప్పటిదాకా నమ్మినవన్నీ తప్పు. నీకు మంచి చెడు తెలియవు. నేను చెప్పేది విను. నీకు క్షేమమేంటో నాకు మాత్రమే తెలుసు. మీ పాత స్నేహితులు, కుటుంబం మరియు మీ అభిరుచులన్నీ పనికిరానివని వారు మిమ్మల్ని నమ్మిస్తారు. నీ పాత ఫ్రెండ్స్ అందరూ నిన్ను వాడుకుంటున్నారు. వాళ్ళు నీకు శత్రువులు. ఇప్పుడు నీకు ఉన్నది నేను మాత్రమే. కేవలం నా మాట మాత్రమే నిజం. చివరికి మీరు స్వతంత్రంగా ఆలోచించడం మానేసి ప్రతి చిన్న విషయానికి వారి అనుమతి కోసం ఎదురు చూసే స్థాయికి చేరుకుంటారు. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. నీ ప్రతి ఆలోచన నా ద్వారానే రావాలి. అర్థమైందా? ప్రేమ గౌరవాన్నిస్తుంది, బానిసత్వాన్ని కాదు. ఎవరైనా మీ ఆలోచనలను నియంత్రిస్తుంటే అది ప్రేమ కాదు, బ్రెయిన్ వాషింగ్. మీ స్వంత ఆలోచనలను కోల్పోకండి, మేల్కొనండి. పిటీ ప్లే తమ తప్పులను కప్పుచుకోవడానికి, ఎదుటివారిలో అపరాధ భావాన్ని గిల్ట్ నింపడానికి వాడే ఒక ఆయుధం. నేను అబద్ధం చెప్పాలని నన్ను నిలదీస్తున్నావా? అసలు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? చిన్నప్పటి నుండి అందరూ నన్ను వాడుకుని వదిలేసిన వాళ్లే. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఇక్కడ అబ్యూజర్ తన బాధితుడిగా చిత్రించుకుని అసలు బాధితుడినే దోషిగా మారుస్తాడు. నీకు నా మీద ప్రేమ లేదు, కేవలం అనుమానం మాత్రమే ఉంది. నా ఆరోగ్యం అస్సలు బాలేదు. ఈ టెన్షన్ వల్ల నాకేదైనా జరిగితే అప్పుడు నువ్వు సంతోషిస్తావు కదా? వారి కన్నీళ్లు మీ తార్కిక ఆలోచనలను చంపేస్తాయి. మీరు వారిని క్షమించడమే కాకుండా సారీ కూడా చెప్పేలా చేస్తారు. నా దౌర్భాగ్యం ఏంటంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. సరే, నా తలరాత ఇంతే. వెళ్ళొద్దు, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నా ప్రశ్నల కోసమే క్షమించని. నిజమైన బాధకు, మానిప్యులేషన్కు మధ్య ఉన్న తేడాను గుర్తించండి. మీ జాలి వారి తప్పులకు లైసెన్స్ కాకూడదు. జాలి చూపేలా నటిస్తూ మీ మీద నియంత్రణ సాధించే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫోర్స్ టీమింగ్ ఇది మనం ఒకటే జట్టు అని నమ్మిస్తూ మీ వ్యక్తిగత సరిహద్దులను చెరిపివేసే ఒక మానసిక మాయ. చూడు ప్రియా, మన ఇద్దరి ప్రాబ్లమ్స్ ఒకటే. మన ఇంట్లో వాళ్ళకి మన గురించి అర్థం కాదు. అందుకే నీ పాస్వర్డ్స్ మార్చేశాను. మన ఇద్దరికి కలిపి ఒకటే అకౌంట్ ఉంటే సేఫ్ కదా. మీరు వద్దు అన్నా కూడా మన కోసం అనే మాటతో మీ నిర్ణయాలను వారు తీసుకుంటారు. నీ ఫ్రెండ్స్ నీ గురించి చెడుగా అనుకుంటున్నారు. అందుకే నీ తరపున నేనే వాళ్ళకి మెసేజ్ చేసి మాట్లాడొద్దని చెప్పాను. మనం ఒక టీం కదా. నీ గౌరవం నా గౌరవం. ఈ పద్ధతిలో మిమ్మల్ని అందరి నుండి దూరం చేసి మీరు కేవలం వారిపైనే ఆధారపడేలా చేస్తారు. మనకి బయట ప్రపంచంతో సంబంధం లేదు ప్రియా. మన ఇద్దరి ప్రపంచం ఒకటే. మనం ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక్కటే కదా. నీకంటూ వేరే ఆలోచన ఎందుకు? ప్రేమలో భాగస్వామ్యం ఉండాలి, కానీ మీ వ్యక్తిత్వం కోల్పోయేంత బానిసత్వం ఉండకూడదు. ఫోర్స్ టీమింగ్ ని గుర్తించండి. మీ సరిహద్దులను కాపాడుకోండి. అంతా బాగుందనుకునే లోపే ఒక్కసారిగా నిప్పు రాజేస్తారు. నీకు అసలు బుద్ధి ఉందా? నేనెన్నిసార్లు చెప్పాలి నీకు? అంతా నీ వల్లే జరుగుతోంది. నా వల్ల కాదు, నువ్వే తప్పు చేశావు. నా తప్ప, నీ అలవాట్లు మార్చుకో. మాటలతో గాయపరచడం, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ఈ 1-2 పంచ్లో మొదటి అడుగు. నేనేం చేశాను? ప్లీజ్ ఆపుతావా?
వెంటనే రంగు మారుతుంది. అప్పుడే తిట్టిన నోరు అమితమైన ప్రేమను కురిపిస్తుంది. సారీ బంగారం, నాకు నీ మీద కోపం కాదు, నా పరిస్థితి అలాంటిది. నువ్వు లేకపోతే నేను ఉండలేను తెలుసుగా. తనే గాయపరిచి తనే ఓదార్చడం వల్ల బాధితుడు ఆ మానిప్యులేటర్నే రక్షకుడిగా నమ్ముతాడు. నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? సారీ, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని గాయపరిచే వ్యక్తి ఎప్పటికీ మీ రక్షకుడు కాలేడు. ఇది ప్రేమ కాదు, ఒక విషవలయం. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కొందరు మీ ప్రేమను గెలవడానికి ప్రయత్నిస్తే మరికొందరు మీ ఇష్టాయిష్టాలను ఒక ఆయుధంగా మార్చుకుంటారు. రితికకు పాత సినిమాలు, ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం. ఓకే, ఇక నుంచి నేను కూడా వాటికి ఫ్యాన్ అన్నమాట. అంతా అనుకోకుండానే జరుగుతారనిపిస్తుంది, కానీ అది ముందే వేసిన ఒక పక్క ప్రణాళిక. రితిక, నువ్వు కూడా పాత సినిమాల ఫ్యాన్వా? ఈ కాలంలో ఇలాంటి అభిరుచి ఉన్న వాళ్ళు చాలా అరుదు. నాకు కూడా అవే ఇష్టం. నిజమా? మన ఇద్దరి ఆలోచనలు ఎంతలా కలిసిపోతున్నాయి కదా. మీరు ఎవరినైతే కలల భాగస్వామి అని నమ్ముతారో వారు మీకోసం సృష్టించబడిన ఒక నకిలీ ప్రతిబింబం మాత్రమే. వంశీ, నాకిష్టమైనవన్నీ నీకెలా తెలుస్తాయి? నువ్వు నాకోసం పుట్టినట్టున్నావు. మనం ఒకరి కోసం ఒకరం పుట్టాను రితిక, అందుకే మన ఇష్టాలు ఇంతలా కలుస్తున్నాయి. అంతా బానే ఉంది, కానీ ఎందుకో నువ్వు చూపే ఈ ప్రేమలో నిజం లేనట్టు అనిపిస్తోంది. జాగ్రత్త, ఎవరైనా మీలాగే ప్రవర్తిస్తున్నారంటే అది ప్రేమ కాకపోవచ్చు, మిమ్మల్ని లొంగదీసుకోవడానికి వేసిన వేషం కావచ్చు. గుడ్డిగా మమకండి. ఒకరి తప్పును ఎత్తి చూపినప్పుడు సమాధానం చెప్పడం బాధ్యత, కానీ ఆ ప్రశ్నే తిప్పికొట్టడం ఒక తెలివైన మోసం. వంశీ, నువ్వు నిన్న నాతో అబద్ధం చెప్పావు. ఆఫీస్ పని ఉందని చెప్పి ఫ్రెండ్స్తో పాటికి వెళ్ళావు కదా. నిన్నటి గురించి మాట్లాడుతున్నావా? తన తప్పుకు సమాధానం చెప్పలేనప్పుడు పాత విషయాలను తవ్వి తీయడమే వాటబౌటిజం యొక్క అస్వరూపం. అవును, వెళ్ళాను. మరి పోయిన నెల నీ బర్త్డే రోజు నువ్వు మీ కజిన్స్తో వెళ్ళినప్పుడు నేను ఇలాగే అడిగానా? అప్పుడు నువ్వు చేసిందేంటి? వంశీ, మన ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, నిన్నటి గురించి మాట్లాడుతున్నావు. ఎదుటివారి అటాక్ ఎంత బలంగా ఉంటుందంటే అడిగిన ప్రశ్న మాయమైపోయి ప్రశ్నించిన వారే దోషిగా నిలబడతారు. నీకు అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు బానే ఉంటుంది. నేను ఒక్కటి చేస్తే మాత్రం ఇంత గొడవ చేస్తావా? అసలు నీ ప్రవర్తన ఏంటి? విషయాన్ని పక్కదారి పట్టించకు వంశీ. నీ తప్పును కప్పుచ్చుకోవడానికి నన్ను నిందించాను ఆపు. ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి చేసే ఎదురుదాడి సమాధాలను బలహీనపరుస్తుంది. నిజాన్ని అంగీకరించే ధైర్యం లేని చోట వాట్ అబౌటిజం పుడుతుంది. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి, కానీ కొన్నిసార్లు అదే ప్రేమ ఒకరి మానసిక స్థితిని దెబ్బతీసే ఆయుధంగా మారుతుంది. వంశీ, నా కారు తాళాలు ఇక్కడే టేబుల్ మీద పెట్టాను, ఇప్పుడు కనిపించడం లేదు. నువ్వెప్పుడూ ఇంతే రితిక, ఎక్కడో పెట్టి మర్చిపోయి నన్ను అడుగుతావు. చిన్న చిన్న మార్పులే కదా అని వదిలేస్తే అవే మెల్లగా మన ఆలోచనలపై మనకే అనుమానం కలిగేలా చేస్తాయి. వంశీ, నిజంగా నేను ఇక్కడే చూశాను. ఇప్పుడే ఎలా మాయమయ్యాయి? చూడు, ఇక్కడే ఉన్నాయి. నీకు ఈ మధ్య పిచ్చి పడుతున్నట్టుంది, డాక్టర్కి చూపిద్దామా? భౌతికమైన వస్తువుల మార్పు మానసికమైన అశాంతికి దారితీస్తుంది. బాధితురాలు తన జ్ఞాపక శక్తిని తనే నమ్మలేని స్థితి. నిజంగానే మర్చిపోతున్నా? నాకేమన్నా అవుతుందా? రితిక, నేను మంచి కోరే చెబుతున్నాను, అంత నీ భ్రమ. గుర్తుంచుకోండి, మీ కళ్ల ముందు జరుగుతున్న నిజాన్ని కాదని ఎదుటివారు చెప్పే అబద్ధాన్ని నమ్మడమే గ్యాస్ లైటింగ్కు మొదటి మెట్టు. జాగ్రత్త. నువ్వు మళ్ళీ మోసం చేశావు. ఇక నా కళ్ళు తెరుచుకున్నాయి. లేదు, ఇది నా తప్పు కాదు. వంశీ, నువ్వే కావాలని నన్ను తప్పుదో పట్టిస్తున్నావు. ఒక విస్ఫురితమైన బంధం నుండి బయటపడాక మనశ్శాంతి దొరికిందని మనం అనుకుంటాం, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను దాగి ఉంటుంది. అమ్మ, ఇప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడదాను. మనం కోలుకుంటున్న తరుణంలోనే హూవరింగ్ మొదలవుతుంది. మళ్ళీ మిమ్మల్ని ఆ పాత ఊబిలోకి లాగడానికి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, ఒక్కసారి ప్లీజ్ మాట్లాడవా? నేను మారిపోయాను, పాత తప్పులు చేయననే అబద్ధపు వాగ్దానాలు ఒక వాక్యూమ్ క్లీనర్లా మిమ్మల్ని మళ్ళీ బంధంలోకి లాగేస్తాయి. నమ్ము. నిజంగా నేను మారిపోయాను బంగారం. ఆ రోజు అలా ప్రవర్తించిన నన్ను క్షమించు. నీకోసమే ఇదంతా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నా గందరగోళంగా ఉంది. దయచేసి నమ్ము, నా ప్రేమ నిజం. నాకు సమయం కావాలి.
ఇది ప్రేమ కాదు, కేవలం మిమ్మల్ని మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వాళ్ళు వేసేయరా. వాళ్ళు మారరు, మీ బలహీనతను వాడుకుంటారు. మళ్ళీ నమ్మవచ్చా? ఈసారి నిజంగానే నా మీద ప్రేమతో వస్తున్నారా? లేక మళ్ళీ అదే హింస? హూవరింగ్ వలని గుర్తించండి. అబద్ధపు వాగ్దానాలకు తలొగ్గకండి. మీ ఆత్మగౌరవం ఆ అబద్ధపు ప్రేమ కంటే చాలా గొప్పది. వద్దు, నీ అబద్ధాలు నేనిక నమ్మను. నన్వదిలే. గుర్తుంచుకోండి, ముగిసిపోయిన బంధాన్ని మళ్లీ అతికించడానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంచివారు కాదు. జాగ్రత్తగా ఉండండి. హూవరింగ్ను గుర్తించండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. ప్రేమంటే ఒకరికొకరు తోడుగా ఉండటం అనుకుంది ఆమె, కానీ అతనికి అది కేవలం ఒక అవకాశం. నీకంటే నాకెవరున్నారు చెప్పు? ఈ సాయం ఒక్కటి చేస్తే చాలు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. అవసరాల పేరుతో మొదలై ఆమె కష్టాజతని తన విలాసాలకు మార్చుకున్నాడు. ఇది నా ఆఖరి జీతం. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కడతాం? ఆమె కష్టాన్ని తన విజయంగా చెప్పుకుంటూ ఆమెను కేవలం ఒక పనిముట్టుగా చూశాడు. నా ఆఫీస్ వర్క్ కూడా నువ్వే పూర్తి చేయాలి. నా ఎదుగుదలంటే మన ఎదుగుదలే కదా. అవసరం తీరాక ఆమె బాధ అతనికి భారంగా అనిపించింది. నేను నీకు ప్రేయసనా లేక నీ పనులు చేసి పెట్టే మిషనా? ఎక్స్‌ప్లైటేషన్ అంటే కేవలం దోచుకోవడం కాదు, ఒకరి నమ్మకాన్ని తమ స్వార్థం కోసం చంపుకు తినడం. ప్రేమ పేరుతో జరిగే ఈ దోపిడీని గుర్తించండి. ఆత్మగౌరవాన్ని వదులుకోవద్దు. ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం ద్వారా వారిని మానసికంగా కృంగదీయడమే క్యారెక్టర్ అసాసినేషన్. స్నేహ గురించి మీకు తెలుసా? ఆమెకు నమ్మకద్రోహం చేయడం చాలా అలవాటు. బయట పద్ధతిగా ఉంటుంది, కానీ లోపల మాత్రం తమ తప్పును దాచుకోవడానికి వారు ఎదుటివారి లేనిపోని అభాండాలు వేస్తారు. వంశీ, ఎందుకులా మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ నీకు ద్రోహం చేయలేదు. అందరి ముందు నెందుకులా అవమానిస్తున్నావు? ద్రోహి. వారి ఉద్దేశం మీరు చెడవారని ఇతరులకు నమ్మించడం. దీనివల్ల మీ స్నేహితులు, ఆత్మీయులు మీకు దూరమవుతారు. నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను. మీరు నాకంటే ఆమెని నమ్ముతారా? ఆమె ఎంత స్వార్థపరో మీకు తెలియదు. ఏంటిది? మీరు ఒంటరి వారైతే వారి నియంత్రణ మీపై మరింత పెరుగుతుంది. ఇప్పుడు చూడు, ఎవరు నీకు తోడు లేరు. ఇకపై నువ్వు నేను చెప్పినట్టే వినాలి, లేదంటే అందరికి ఇంకేం చెబుతానో తెలుసుగా. మీ వ్యక్తిత్వమే మీ బలం. అబద్ధపు ఆరోపణలకు భయపడకండి, నిజాయితీని నిరూపించుకోండి. విషపూరిత బంధాల నుండి బయటపడండి. ప్రపంచం ఎప్పుడూ మంచి లేదా చెడు అని రెండు రంగులో ఉండదు, కానీ మానిపులేటర్ అలాగే చూస్తారు. వంశీ, ఈరోజు ఆఫీస్ పని ఒత్తిడి వల్ల నీకు సరిగ్గా ఫోన్ చేయలేకపోయాను. సారీ. ఒక చిన్న తప్పు జరిగినా వారికి అది మొత్తం సంబంధం విఫలమైతే కనిపిస్తుంది. అంటే నీకు నాకంటే ఆఫీస్ పనే ముఖ్యం కదా. నువ్వు నన్ను అస్సలు ప్రేమించడం లేదు. మన బంధం ఇక ముగిసిపోయింది. పరిస్థితుల్లోని క్లిష్టతను వారు అర్థం చేసుకోరు. వారికి అంతా అన్నీ లేదా ఏమీ లేవు అనే ధోరణిలోనే ఉంటారు. వంశీ, ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఆఫీస్లో కొన్ని పరిస్థితుల చేతిలో ఉండవు. ఈ ఆలోచన వల్ల మీరు మంచి చేసినా అది వారికి కనబడదు. చిన్న తప్పును పెద్ద నేరంగా చిత్కరిస్తారు. నీకు కారణాలు చెప్పడం అలవాటు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నీ వల్ల నా జీవితం మొత్తం పాడైపోయింది. జీవితం కూడా నాశనమైంది, నా తప్పు కాదు. జీవితం ఎప్పుడూ రంగులమయం. అతిగా విశ్లేషించే ఈ బ్లాక్ అండ్ వైట్ మైండ్సెట్ బంధాలను దెబ్బతీస్తుంది. చర్చించడం ద్వారా వాస్తవాలను గుర్తించండి. ఒక మానిపులేటర్ తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే వారి ఆయుధం. వంశీ, నిన్న రాత్రి నువ్వు ఫోన్లో ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? నాకు నిజం. ఇదేమీ లేదులే, ఆఫీస్ విషయం. నువ్వెప్పుడు ఇలాగే తప్పించుకుంటావు. నమ్మకపోతే వదిలే. ప్రశ్నపై సమాధానం చెప్పే బదులు వారు టాపిక్ ఫోన్ గురించా? అసలు నువ్వు నిన్న వంటలో ఉప్పు తక్కువ వేసావని నేను ఎప్పుడైనా గొడవ చేశానా? ఎప్పుడు నాపై నిందలు వేస్తావు? ఇప్పుడు అసలు విషయం వెనక్కి వెళ్లి వారి దృష్టి మీరు చేసిన చిన్న పొరపాటు మీదకు మళ్ళీ. నేను ఇప్పుడు వంట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకంటే అది ముఖ్యం. ముఖ్యమా? నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. సరే, చెబుతాను. చర్చను గొడవగా మార్చడం ద్వారా బాధితుడు చివరకు క్షమాపణ అడగాల్సి వస్తుంది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నీ మెయిన్ సెట్ మారినంత వరకు మన ఈ విషయంపై చర్చించుకోవడంలో అర్థం లేదు. విషయాన్ని పక్కదారి పట్టించే మానిప్యులేటర్ల పట్ల జాగ్రత్త. స్పష్టంగా ఉండండి, అసలు సమస్యపైనే నిలబడండి. ప్రేమలో చిన్న చిన్న గొడవలు సహజం, కానీ ఆ గొడవనే శిక్షగా మార్చడం మానిపులేషన్. వంశీ, ఈ రోజు నా ఫ్రెండ్స్ పార్టీకి దమ్ముకుంటున్నాను. నువ్వు కూడా వస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేత నన్ను అడకు. వంశీ, ప్లీజ్. లవ్ విత్రాయాలంటే మీరు వారికి నచ్చినట్లు చేసే వరకు వారు మీతో మాట్లాడటం మానేస్తారు. వంశీ, ఏమైంది? ఎందుకు మాట్లాడవు? సారీ, నీకిష్టం లేకపోతే వెళ్ళనులే. ఈ నిశ్శబ్దం బాధితుడిలో తీవ్రమైన అభద్రతాభావాన్ని, భయాన్ని నింపుతుంది. నేమైనా పెద్ద తప్పు చేశానా? ఎందుకు ఇంత దూరం పెడుతున్నాడు? చివరికి వారు కోరుకున్నట్లు ప్రవర్తిస్తేనే తిరిగి ప్రేమ దొరుకుతుందని బాధితుడు నమ్ముతారు. వంశీ, ప్లీజ్ ఇలా చేయకు. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను. నేను పార్టీకి వెళ్ళడం లేదు, సరేనా?
ప్రేమ అనేది పరస్పర గౌరవం, అది నియంత్రించే ఆయుధం కాకూడదు. మానిపులేషన్ గుర్తించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నువ్వు ఎప్పుడూ నా మాట వినాలి. నా స్వంత జీతం కావాలి. నా అనుమతి లేకుండా ఏది చేయొద్దు. అంతా ఒక అందమైన కళ్ళ మొదలవుతుంది. అమితమైన ప్రేమ, ఎనలేని శ్రద్ధ మీరెవరి సర్వస్వం అనే నమ్మకాన్ని కలిగిస్తారు. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. నువ్వు లేకుండా నేనొక క్షణం కూడా ఊహించుకోలేను. కాని మెల్లగా ఆ ప్రేమ కాస్త ఒక గోడలా మారుతుంది. మీ బంధువులు, మీ స్నేహితులు, చివరికి మీ కుటుంబం కూడా మీకు దూరం అవుతారు. నీకు నేనున్నానుగా, ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు? వాళ్ళు మనల్ని విడదీయాలని చూస్తున్నారు, నన్ను నమ్ము. మీ సొంత ఆలోచనలు తప్పు అనిపిస్తాయి. మీ నిర్ణయాలపై మీకే అనుమానం మొదలవుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తారు. నేను ఏం చేసినా తప్పే అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోలేను. చివరికి ప్రేమ అనుకున్న బంధం ఒక మానసిక కారాగారంగా మారుతుంది. మీ స్వయం ప్రతిపత్తిని కోల్పోయి వారి చేతిలో ఒక కిలుబొమ్మగా మిలిపోతారు. ఇది ప్రేమ కాదు, మానసిక బానిసత్వం. కల్ట్ ఇండోక్ట్రినేషన్ సంఖ్యలను గుర్తించండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. ప్రేమ ఎప్పుడూ అందంగానే మొదలవుతుంది, కానీ ఆ పరిచయం వెనుక ఉన్న ఉద్దేశం ఏటో గమనించాలి. నీ స్మైల్ చాలా బాగుంది ప్రియా. నిన్ను చూస్తుంటే నాకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తోంది. థ్యాంక్ యూ వంశీ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ మీ ప్రపంచం మొత్తం వారే అని నమ్మించడం గ్రూమింగ్లో మొదటి అడుగు. నా ప్రపంచం నువ్వే. నాకు కూడా. నీ గురించి నీ ఇంట్లో వాళ్లకంటే నాకే బాగా తెలుసు. నువ్వు ఒక దేవతవి. నీకు నేను తప్ప ఎవరూ సాటిరారు. మెల్లగా మిమ్మల్ని మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి దూరం చేస్తారు. మీరు వారిపై మాత్రమే ఆధారపడేలా చేస్తారు. నీ ఫ్రెండ్స్ నీ ఎదుగుదల చూసి కుళ్ళుకుంటున్నారు ప్రియా. వాళ్లతో మాట్లాడటం మానే. నీకు నేను చాలు కదా. తప్పుడు పనులను కూడా ప్రేమ పేరుతో సమర్థిస్తూ అది కేవలం మనిద్దరి మధ్య రహస్యమే నమ్మిస్తారు. ఈ విషయం ఎవరికి చెప్పకు. చెబితే మన ప్రేమకు ప్రమాదం. నన్ను ప్రేమిస్తే ఇది నీకు తప్పదు. నమ్మకాన్ని గెలుచుకున్నాక అది కాస్త నియంత్రణగా మారుతుంది. బయటపడలేని ఒక వలల మిమ్మల్ని చుట్టేస్తుంది. నువ్వు ఎక్కడికి పోలేవు. నువ్వు నేను చెప్పినట్టే వినాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ప్రేమ పేరుతో జరిగే గ్రూమింగ్ను గుర్తించండి. అతిగా నియంత్రించేవారు ప్రేమికులు కాదు, వేటగాళ్లు. ధైర్యంగా బయటకు రండి. ఇది ప్రేమ కాదు, బానిసత్వం. నేను దీని నుండి బయటపడుతున్నాను. ప్రేమ పేరుతో మొదలైన బంధం మెల్లగా ఒక ఉచ్చులా మారుతుంది. వంశీ తన ప్రేసి అంజలిని ప్రపంచం నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు. అంజలి, నీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నారు. నీకు నేను తప్ప ఎవరూ లేరు, అది గుర్తుంచుకో. అంజలి ఫోన్ నుండి ఆమెకు తెలియకుండానే వంశీ స్నేహితులకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి ఆమె పరువు తీస్తాడు. మళ్ళీ మాకు ఫోన్ చేయకు అంజలి. నీ నిజస్వరూపం మాకు అర్థమైపోయింది. అబద్ధపు మాటలతో అంజలి తల్లిదండ్రులకు ఆమెపై అసహ్యం కలిగేలా చేస్తాడు వంశీ. ఆసరా ఇవ్వాల్సిన వాళ్లే ఆమెను వెలివేస్తారు. అంకుల్, అంజలి గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నేనే తనని కాపాడాలని చూస్తున్నాను. ఆఖరికి సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వంశీ పోస్టులు పెట్టి సమాజం ముందు ఆమెను దోషిగా నిలబెడతాడు. నేనేం తప్పు చేశాను వంశీ? అందరూ నన్నెందుకు అసహించుకుంటున్నారు? చూసావా, ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకు మిగిలింది నేను ఒక్కడినే. నువ్వెక్కడికి వెళ్ళలేవు. ప్రేమ అంటే బంధించడం కాదు, గౌరవించడం. ఎవరైనా మిమ్మల్ని మీ మనుషుల నుండి వేరు చేస్తున్నారంటే అది ప్రేమ కాదు, అది ఒక మానసిక దాడి. త్వరగా మేల్కొనండి. అది ఒక అందమైన బంధం అనుకుంటారు అందరూ, కాని ఆ 4 గోడల మధ్య జరిగేది వేరు. నిరంతర అవమానాలు, చిన్నచూపు ఒక వ్యక్తి సహనాన్ని చంపేస్తుంటాయి. నీకు ఏది సరిగ్గా చేయడం రాదు. అసలు నీ వల్ల ఏం ఉపయోగం? ఎప్పుడు ఇంతేనా? ఆమె మౌనంగా భరిస్తున్న కొద్దీ అతనింకా రెచ్చగొడుతుంటాడు. ఆమె బలహీనతపై దాడి చేస్తాడు. ప్రతిరోజు అవమానాలు, చిన్నచూపు వారి సహనాన్ని కావాలనే చివరి అంచుల వరకు తీసుకెళ్తారు. గంటల తరబడి వేధింపులు. చివరకు ఆమె సహనం నశిస్తుంది. నిరాశ, కోపం కట్టలు తెంచుకుంటాయి. ఆమె గట్టిగా అరుస్తుంది. హాక్!
ఇదే నా కోరిక. ఆమె స్పందించగానే సీన్ మారిపోతుంది. అప్పటికి వేధించిన వ్యక్తి ఇప్పుడు బాధితుడిగా నటిస్తాడు. చూశారా తను ఎలా ప్రవర్తిస్తుందో? నేను ఏం చెప్పినా ఇలాగే అరుస్తుంది. తనతో వేగడం నా వల్ల కావడం లేదు. దీనినే రియాక్టివ్ అబ్యూస్ అంటారు. మిమ్మల్ని పిచ్చివారిని చేసి ఆపై మీ ప్రతిచర్యనే మీకు వ్యతిరేకంగా వాడుకుంటారు. ఈ మాయలో పడకండి. మీ కోపం మీ తప్పు కాదు, అది మీరు పడుతున్న హింసకు ప్రతిరూపం. లోకానికి కనిపించేది ఆ ఒక నిమిషం కోపమే. దాని వెనుక ఉన్న నెలల తరబడి వేధింపులు ఎవరికీ తెలియవు. రియాక్టివ్ అబ్యూస్ బాధితుడిని నేరస్తుడిగా మారుస్తుంది. గుర్తుంచుకోండి, ఎదురుదాడి చేయడం హింస కాదు, అది ఒక ఆత్మరక్షణ మాత్రమే. ఎంత కష్టపడ్డానో కానీ ఇప్పుడు ముందుకు సాగాలి. ప్రేమలో ఉన్నప్పుడు అంతా ఒక అందమైన కలలా ఉంటుంది. అవును, మనసు ప్రశాంతమైన సముద్రంలా కనిపిస్తుంది. నువ్వు పక్కన ఉంటే చాలు, టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియడం లేదు. నాకు అంతే. ఈ క్షణ ఇలాగే ఉండిపోవాలి. కానీ ఒక్క చిన్న అనుమానం లేదా అపార్థం మనలోని అడవి గుర్రాన్ని అంటే మన భావోద్వేగాన్ని ఒక్కసారిగా బెదరగొడుతుంది. నువ్వు చెప్పింది నిజమే. మనం ఎప్పుడూ ఒకపై ఒకరు నమ్మకంగా ఉండాలి. అవును, అదే మన బలం. నువ్వు నన్ను అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఎప్పుడు నీ ఇష్టమేనా? నువ్వు ప్రతిదానికి ఇంత ఓవర్ రియాక్ట్ అవ్వాలా? అవును, ఎందుకంటే నువ్వు నా ఫీలింగ్స్ ని గౌరవించట్లేదు. దీన్నే సైకాలజీలో వైల్డ్ హోర్స్ ఎఫెక్ట్ అంటారు. భావోద్వేగాల గుర్రం ఒక్కసారి పరుగు లంఘిస్తే వివేకమనే రౌతుదాన్ని అస్సలు ఆపలేడు. అవును, భావోద్వేగాలు చాలా శక్తివంతమైనవి. ఇక నీతో మాట్లాడటం వేస్టా? సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేం బ్రతిమాలట్లేదు. తుఫాన్ తగ్గాక కానీ తెలియదు మనం ఎంత పెద్ద తప్పు చేశామో. ఆవేశమనే గుర్రం అలసిపోయాక మనసులోని రౌతుకి మళ్లీ తర్కం గుర్తొస్తుంది. నేను అంతలా అరవాల్సింది కాదు. తనెంత బాధపడిందో. నేను కూడా కాస్త ఓపికగా మాట్లాడి ఉండాల్సింది. సారీరా, నా కోపమే నా శత్రువు అయింది. ఇట్స్ ఓకే. ఇద్దరం కలిసి మన బంధాన్ని కాపాడుకుందాం. ప్రేమలో గెలవాలంటే భావోద్వేగాలను చంపేయక్కర్లేదు. ఆ అడవి గుర్రాన్ని ప్రేమతో వివేకంతో మచ్చి చేసేసుకుంటే చాలు. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.